మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. వంశీ గారు, అంటే మామూలుగా మనం గత వీడియోలో టాక్సిక్ పీపుల్ గురించి మీరు భయంకరమైన నిజాలన్నీ చెప్పేశారు. అయితే ఎలాగో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి చోట ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ పార్ట్నర్ అనుకుంటారు, లేదు అంటే ఒక కోడలు, ఇలా ఉన్న వాళ్ళు అంటే వాళ్ళతో ఉన్న వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా అయిపోతారు? ఇది చాలా ఇంపార్టెంట్. మనకు టాక్సిక్ పీపుల్ నేచర్ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ మనం ఎంత సెక్యూర్ గా ఉన్నాము, మన ఎమోషన్స్ ఎంత కరెక్ట్ గా ఉన్నాయో చూసుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనం డ్యామేజ్ అయిపోయి ఎలా అయిపోతామంటే ఇంకా గోతిలో పడ్డ ఎలకలాగా దాంట్లో పడతాము, బయటికి రాలేము. సరే బయటికి వచ్చామా ఆ ట్రామాలోనే ఉంటాయి. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం అర్థం కాదు. మీకు ఒక చిన్న స్టోరీతో దీన్ని స్టార్ట్. సో ఒక ప్యారెట్, దీనికి ఏంటంటే రోజు మార్నింగ్ లేవగానే మంచి స్వీట్ సాంగ్ పాడడం దీనికి అలవాటు. దానికి ఒక ఓనర్ ఉన్నాడు, దానికి మంచి టమాటా పళ్ళు, జామ పళ్ళు మంచిగా పెట్టుకొని చూసుకుంటాడు. దీన్ని మంచిగా చాలా ముద్దుగా చూసుకోవడము, ఇది కూడా మార్నింగ్ లేవగానే మంచి స్వీట్ సాంగ్ తో ఆయన డే స్టార్ట్ చేయడము, ఇది డైలీ జరుగుతూ ఉంది. ఈయన అర్జెంట్ గా ఎక్కడికో పని మీద వెళ్ళాల్సి వచ్చింది. 1-2 రోజులు అయితే దీన్ని క్యారీ చేయడం ఆయనకు అలవాటు. కొంచెం పెద్ద పని, ఆ పనిలో మళ్ళీ దీన్ని చూసుకోవడేమో అని చెప్పేసి ఒక 10-15 డేస్ కోసం దీన్ని ఇంకొకరికి అప్పగిస్తాడు. వాడేం చేస్తాడు, ఇది బర్త్డే కదా, అవి బర్త్డే కదా, వీడి తీసుకెళ్ళి కాకులు ఉన్న కేజ్ లో దీన్ని పెడతాడు. ఇదేం చేస్తుంది, సరే అందరం బర్త్డే కదా ఉంది, కాకులు కూడా హ్యాపీ. ప్యారెట్ ఎంత ముద్దు ఉంది, గ్రీన్ కలర్, మంచి బొచ్చు చాలా బాగుంది, మన రఫ్ ఉంది, చాలా స్మూత్ ఉంది దాని బొచ్చు, దాని ముక్కు చాలా అందంగా ఉంది, మంచి పాటలు కూడా పాడుతుందంట, మనం వినొచ్చు, హ్యాపీ, అందరూ హ్యాపీ. నెక్స్ట్ డే ఇది పాడడం స్టార్ట్ చేస్తుంది, చాలా అందంగా పాడుతుంది. 2 మినిట్స్ ఉన్నాయి. కొద్దిసేపు అయ్యే వరకు వీటికి స్టార్ట్ అయింది. మన దగ్గర ఉంది అది అంత మంచి సాంగ్ పాడడం. చుట్టూ ఉన్న కాకులు మీటింగ్ పెట్టచ్చు, దీన్ని ఎలాగైనా మార్చేసారు. టాక్సిక్ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళందరూ టాక్సికే, ఇది మాత్రం వచ్చింది లోపలికి, దానికి ఏం తెలియదు వచ్చింది. నెక్స్ట్ డే పాడడం స్టార్ట్ అయింది. అది పాడడం స్టార్ట్ అవ్వగానే వీళ్ళంతా ఏం చేస్తారు, వీళ్ళు కావు 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 అని అరవడం స్టార్ట్ అయింది. దాన్ని ఆపాలి ఇప్పుడు అర్జెంట్ స్టార్ట్ అయింది. దాన్ని అది పాడడం స్టార్ట్ అవ్వడం, వీళ్ళు దాన్ని పొడవడం. ఇంకా నీకే ఉందే, నీ వాయిస్ మాకు లేదా, కావు కావు కావు, మాది స్వీట్ వాయిస్. ఈ రకంగా దాన్ని టార్చర్. ఇంకా నీకు బొచ్చు స్మూత్ గా ఉందని బిల్డప్, నువ్వు అందంగా ఉంటావు అని చెప్పి నీకు పొగరు, అంటే నీకేమో మంచి మంచి టమాటా పళ్ళు, జామ పళ్ళు, ఇవన్నీ భరించలేకపోతున్నాయి. మనము అనుకున్నాం కదా టాక్సిక్ పీపుల్ కి హ్యాపీ ఎన్విరాన్మెంట్ అన్నా, ఒక్కడు స్మైల్ గా ఉన్నా, ఒక్కడు కాన్ఫిడెంట్ ఉన్నా నచ్చదు. ఇవి స్టార్ట్ చేసేది 1 వీక్ 10 డేస్. ఓనర్ వచ్చాడు, తీసుకెళ్ళాడు. నెక్స్ట్ డే చూసి ఇది పాడటం లేదు, సైలెంట్ దగ్గర కూర్చుంది ఆ కేజ్ లో. ఈయన కేజ్ కాదు, బయట కూడా అక్కడక్కడ తిప్పుతాడు దాన్ని. ఎప్పుడో దగ్గర కూర్చోవడం అలవాటు అయిపోయింది. ఏమైందో నాకు అర్థం అవ్వట్లేదు. ట్విస్ట్ ఏంటంటే దానికే అర్థం అవ్వట్లేదు, దానికి తెలియదు. ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండి 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 నేను నోరు తెరిస్తే ఏదో జరుగుతుంది, బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దానికి వచ్చిన ఒక స్వీట్ సాంగ్ కూడా మర్చిపోయింది కంప్లీట్ గా. నాకు సాంగ్ వచ్చిన విషయం కూడా దానికి తెలియదు. ఇలానే మన రియల్ టైం పరిస్థితుల్లో కూడా కాకుల్లాగా పొడుస్తూ ఉంటారు కదా. సూపర్ చెప్పారు, 100%. మీరు ఎలా, నువ్వేం చేత కాదు, నీకు నువ్వేం పనికిరాదు, విపరీతమైన సూటిపోటి మాటలు. ఇది ఎక్కువగా అమ్మాయిల్లో మనం చూస్తుంటాం. అంటే వేరే ఇంటి నుంచి ఒక ఇంటికి రావడం, సిచ్యువేషన్స్ బాగాలేకపోతే సఫర్ అవ్వడం. ఈ సఫర్ ఎంతవరకు వెళ్తుందంటే వీళ్ళు కూడా ప్యారెట్ లాగా వీళ్ళ సొంత బిహేవియర్ ని, సొంత సాంగ్స్ ని అన్ని మర్చిపోతారు. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ ఆలోచన విధానం మారిపోవడం, పేషెన్స్ పోవడం, ఇంట్లో వాళ్ళపైన అరవడం. ఇప్పుడు ఒక ఇంటి యజమాని అనుకోండి, వర్క్ నుంచి వస్తాడు, సోఫాలో ఇట్లా కూలబడిపోతాడు. నాన్న వచ్చాడు రండి, సకల మర్యాదలు జరగాలి. పాప టీ తీసుకొస్తుంది, బాబు బిస్కెట్లు తీసుకొస్తాడు, వైఫ్ వాటర్ తీసుకొస్తుంది, టవల్స్ తీసుకొస్తారు, అన్నీ అక్కడికి వస్తుంటాయి. వీడు చేసుకోలేడు. మీనింగ్ ఏంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ లో ఉడికిపోయాడు. బయటికి వచ్చాక కూడా అదేం పోదు. టాక్సిక్ ఎన్విరాన్మెంట్ స్పెషాలిటీ అది. మీ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోయింది, మీరు ఇంకా చేసుకోలేరు, మీ సొంత పనులు మీరు చేసుకోలేరు. మీకు 100 హెల్ప్లు కావాలి. వీడు ఇంత చేసిన తర్వాత పోయి వీళ్ళ దగ్గర ఆడుకుంటాడా,
పోయి పడుకుంటారు. కాదండి, ఎంత టాలెంట్ ఉన్నా కూడా వేస్టే కదా ఇలాంటి వాళ్ళ దగ్గర. ఈ టాలెంటెడ్స్ ని వీళ్ళు ఎక్కువగా పట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారు అనేది మనం ఇంకో వీడియోలో చూద్దాం. వీళ్ళకి టాలెంటెడ్ పీపుల్ కావాలి. ఎందుకంటే వాడు ఎదుగుతున్నాడు కదా, వాడు ఎదుగుతుంటే టాక్సిక్ పీపుల్ భరించలేరు. భరించలేరు. వాడిని ఎలాగో అలాగా తొక్కేయాలి. వీళ్ళ టార్గెట్ టాలెంటెడ్ పీపుల్, వీళ్ళ టార్గెట్ మంచి వాళ్ళు, వీళ్ళ టార్గెట్ మన మాట వినేవాళ్ళు. అదే అర్థమైంది. న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే ఈ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే, మనము ఆఫీస్కి వెళ్ళగానే డేంజర్ సైరన్ మోగిస్తుంది బ్రెయిన్. ఆఫీస్ మనకి ఇప్పుడు థ్రెట్ వచ్చినప్పుడు కీ 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 అని మోగుతుంటది కదా. సో మనం ఆఫీస్లోకి ఎంటర్ కాగానే డేంజర్ సైరన్ స్టార్ట్ అయిపోతుంది బ్రెయిన్లో. స్ట్రెస్ బ్రెయిన్ ఏం చేస్తుంటే కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ కార్టిజాల్ ఏం చేస్తుందంటే మన మెటాబాలిజం కంట్రోల్ చేయడం, మన స్లీప్ కంట్రోల్ చేయడం, మన శక్తి, ఇప్పుడు స్ట్రెస్ లో ఉన్నప్పుడు శక్తి ఒక దగ్గర జామ్ అయిపోయినప్పుడు ఇది ఏం చేస్తుంటే బాడీ మొత్తం ఆ శక్తిని పంపడం, ఇది దీని పని. సరే బాగుంది, ఎప్పుడో ఒకసారి స్ట్రెస్ లోకి వెళ్ళావు, ఎప్పుడో ఒకసారి టాక్సిక్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళావు, కార్టిజాల్ రిలీజ్ అయింది, పని చేసింది, నువ్వు బాగుపడ్డావు, బాగుంది. 24 గంటలు దాంట్లోనే ఉంటాయి. నువ్వు 8 గంటలు ఆఫీస్లో ఉండి 8 గంటలు కార్టిజాల్ రిలీజ్ అవుతూనే ఉంటే ఇదేం చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ స్లీప్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది, మెటబాలిజం స్టార్ట్ అవుతుంది, మెటబాలిజం డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు వింటే నాకు తినాలనిపించట్లేదు, కాఫీ నాకు తాగాలనిపించట్లేదు, ఈ డైలాగ్స్ వింటుంటాం. ఎందుకంటే కార్టిజాల్ హై అయిపోవడం వల్ల ఇంకా వీళ్ళకి ఏం చేయాలనిపించదు, ఒక దగ్గర గమ్ము కూర్చుంటే అయిపోతుంది. న్యూరో సైన్స్ చాలా క్లియర్గా చెప్తుంది, ఈ సైడ్ ఎఫెక్ట్స్ మీకు తెలియకుండానే మీ బాడీలో ఉండిపోతుంది. ఈ ఎఫెక్ట్ మీరు బయటకు రాగానే స్టార్ట్ అయిపోతాయి. పిల్లల మీద అరవడాలు, పిల్లల మీద అరవడాలు. ఈ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల బ్రెయిన్ మనకి తెలియకుండా ఇంత డ్యామేజ్ అవుతుంది. వీళ్ళు ఆ ఎన్విరాన్మెంట్ నుంచి బయటకు వచ్చాక కూడా ఈ ప్యారెట్ లాగా సఫర్ అవుతారు. ఒక దగ్గర కూర్చోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవడం, ఏదైనా పని చేద్దాం నాకు ఇక్కడ శాతం అవుతుంది ఆ పని, ఆ వల్ల అవ్వదు. ఎందుకంటే ఇక్కడ అన్నీ వినున్నాడు, మీ వల్ల అవ్వదు, నువ్వేం మీకలేవు, నువ్వేం చేయలేవు. దీనివల్ల వాడు ఏమవుతుందంటే వానికి ఒక ఉత్సాహం ఉండదు, ఇంక మూడ్ ఉండదు, ఇంకేం రాదు, న్యూట్రల్. సో ఇలాంటి ప్యాటర్న్ లో పడ్డ వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. ఏంటంటే నిజంగా నీకేం చేత కాదా, లేదు నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఆ ముసుగులు, ఆ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ విడదలు ఇంకా నీ మైండ్ లో ఉన్నాయా, ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. వీళ్ళు ఏమన్నా మళ్ళీ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు ఎలా మళ్ళీ ముందుట్లా ఉండాలంటారు? వీళ్ళు ముందులా ఉండాలంటే నాలాంటి కోచ్ దగ్గరికి వచ్చి కోచింగ్ తీసుకొని బయటికి రావాలి. అంటే ఇలాంటి క్లయింట్స్ వస్తుంటారు మా దగ్గరికి. మంచి క్వశ్చన్ అడిగారు. ఈ క్లయింట్స్ వస్తారు, టాక్సిక్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నది వాళ్ళకి తెలియదు, టాక్సిక్ వాళ్ళ బ్రెయిన్ డ్యామేజ్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తారంటే మాకు స్ట్రెస్ ఉంది, మాకు యాంగ్జైటీ ఉంది వస్తారు. మేము ప్యాటర్న్స్ అనలైజ్ చేస్తే తెలుస్తుంది వీటి ప్రాబ్లం వీటిని కాదు, ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం. సో అప్పుడు మేము నేర్పుతాం. ఫస్ట్ ప్రియారిటీ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ నుంచి బయటికి రండి, మేము రాలేము, ఇమీడియట్ గా ఎవరు రాలేము. సో మేము నేర్పుతాం ఆ ఎన్విరాన్మెంట్ లో మీరు ఎలా సర్వైవ్ అవ్వాలి. దానివల్ల మీరు కొంచెం మీ ఎమోషనల్ హెల్త్ బాగు చేసుకుంటూ బయటికి రావాలి. సూపర్. ప్రతి దాంట్లో ఒక సొల్యూషన్ ఉంటుందండి. మనం అందులోనే ఉండి నాకు ఏ మార్గం కనిపించలేదు అనుకంటే ఇలాంటి బెటర్ లైఫ్ వచ్చేస్తుంటారు. థ్యాంక్ యూ.